ఇమ్రాన్ ఖాన్ మరణానికి సంబంధించి ఈ సమయంలో అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే మొత్తం పాకిస్తాన్లో ప్రకంపనాలు సృష్టించబడ్డాయి. నిరసనకారులు అక్కడక్కడ అల్లర్లు కూడా సృష్టించారు. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే పాక్ యొక్క అనేక పెద్ద స్థావరాలను స్థానిక ప్రజలు లక్ష్యంగా చేసుకోవటం ప్రారంభించారు. పెషావర్ నుండి ఇస్లామాబాద్, లాహోర్ మరియు వేర్వేరు ఇతర ప్రాంతాలలో ప్రజలు అల్లర్లు ప్రారంభించారు. ఇప్పుడు పాక్లో తిరుగుబాటు పరిస్థితి ఏర్పడింది. పాక్ యొక్క పరిస్థితి ఇప్పుడు అక్కడి ప్రభుత్వం చేతుల్లో నుంచి జారిపోయింది. అక్కడ మార్షల్ లాకు సంబంధించిన చాలా ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. ప్రజలు అనేక స్థావరాలను, అనేక ప్రాంతాలను, సైన్యం యొక్క అనేక కాన్వాయ్లను తగలబెట్టారు. అలాగే మరో పెద్ద వార్త వస్తోంది. పాక్లో మార్షల్ లా విధించబడింది. ఏ దేశంలోనైనా పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఆ పరిస్థితిలో మార్షల్ లా విధించబడుతుంది. ఇక్కడ కూడా పరిస్థితి దాదాపు అలాంటిదే ఏర్పడింది. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్కు సంబంధించి ఇది చాలా పెద్ద అప్డేట్. ఇమ్రాన్ ఖాన్ను 24 గంటల్లోగా ప్రజల ముందుకు తీసుకువస్తామని లేదా చూపిస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ద్వారా హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ 48 గంటలు గడిచినా ఇప్పటికీ ఎటువంటి సమాచారం లేదు. కానీ ఈ సమయంలో వస్తున్న వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇమ్రాన్ ఖాన్ను జైలులో హత్య చేశారనే వాదనలు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. దానికి చాలా పెద్ద సాక్ష్యం ఇమ్రాన్ ఖాన్ను ఉంచిన అడియాలా జైలు యొక్క సీసీటీవీ ఫుటేజ్ నుండి చాలా పెద్ద విషయం బయటపడింది. ఇప్పుడు ఈ మొత్తం కేసు స్పష్టమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇమ్రాన్ ఖాన్ను సీక్రెట్ జైలుకు పంపారని గట్టి వాదనలు చేశారు. అతను సురక్షితమైన ప్రదేశానికి చేర్చబడ్డాడని మరియు అతను పూర్తిగా బాగానే ఉన్నాడని చెప్పబడింది. సైన్యం తరపున అనేక పెద్ద వాదనలు చేయబడ్డాయి. కాని దీని తరువాత వచ్చిన వార్త మొత్తం పాక్ను అగ్నికి ఆహుతి చేసింది. ప్రజలు ఈ సమయంలో మొత్తం పాకిస్తాన్ను కదిలించివేశారు. అతని పార్టీ పీటీఐ, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కూడా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో అడియాలా జైలు నుండి వచ్చిన సీసీటీవీ ఫుటేజులు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా స్పష్టం చేశాయి. ఇమ్రాన్ ఖాన్తో జరిగిన మొత్తం సంఘటనకు సంబంధించిన చిత్రాలు స్పష్టంగా ఉన్నాయి. మొత్తం సంఘటన అసలు ఎలా జరిగింది అనేది ఈ సమయంలో వస్తున్న ఆశ్చర్యకరమైన వార్త. ఇమ్రాన్ ఖాన్కు సంబంధించి అతని శవం దొరికిందని ఒక విషయం తెలిసింది. ఈ సమయంలో ఇది చాలా ముఖ్యమైన వార్త. వాస్తవానికి ఈ వార్త మొత్తం విషయాన్ని మార్చివేసింది. ఆ వాదనలు కూడా ఫెయిల్ అయిపోయాయి. అతన్ని అడియాలా జైలులో సురక్షితంగా ఉంచారని చెప్పబడింది. కాని ఇప్పుడు అదే అడియాలా జైలు యొక్క సీసీటీవీ ఫుటేజ్ నుండి మొత్తం సంఘటన బయటపడింది. ఈ సంఘటన చాలా రోజుల క్రితం జరిగింది. ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఈ మొత్తం సంఘటన ఎలా రికార్డ్ అయ్యిందో దాని ఫుటేజ్ బయటకు రాగానే ఇప్పుడు భయంకరమైన గందరగోళం చెలరేగింది. ఇమ్రాన్ ఖాన్తో జరిగిన మొత్తం సంఘటన ఆ సీసీటీవీ ఫుటేజ్లో నిందితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నారు. అందులో ఒకరి జనరల్ మునీర్ అని, అంటే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అని చాలా పెద్ద వాదన కూడా బయటకు వచ్చింది. ఈ వాదనే మొత్తం రహస్యాన్ని బయటపెట్టింది. అడియాలా జైలులో ఉన్న పాక్ పరిపాలన యొక్క మౌనం ఇప్పటివరకు వీడలేదు. కాని ఈ సీసీటీవీ ఫుటేజ్ నుండి మొత్తం విషయం స్పష్టమవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం ఆరోపణలు కూడా నిజమని నిరూపితమవుతున్నాయి. పూర్తి అప్డేట్ ఏమిటో మీకు ఈ వీడియోలో మరింత ముందు లభించబోతోంది. అందుకే ఛానల్తో నిలబడి ఉండండి, వీడియోను లైక్ చేయండి మరియు ఇప్పటివరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ యొక్క చిత్రాలను కూడా మేము మీకు ఈ వీడియోలో మరింత ముందుగానే అందించగలుగుతాము. ఫ్రెండ్స్, దీనికోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. గడిచిన 72 గంటల్లో ఆఫ్ఘన్ మీడియా యొక్క ఒక పెద్ద ఛానల్ ఆధారంగా ఇమ్రాన్ ఖాన్ను జైలులో చంపారని వాదన చేసినప్పుడు అది మొత్తం దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే భూకంపం సృష్టించింది. ఈ మొత్తం పోస్ట్ ప్రపంచాన్ని కలవరపెట్టింది. దీని తర్వాత నిరంతరం పాక్ పరిపాలనలు ప్రశ్నించడం జరిగింది. అక్కడ పాక్ ప్రజలు పెద్ద ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. చివరికి ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు? సుమారు 70 గంటల కంటే ఎక్కువ సమయం గడిచిపోయింది. అప్పట్నుండి ఎవరూ అతన్ని చూడలేదు. అడియాలా జైలు అధికారులను ప్రశ్నించినప్పుడు వారు కూడా దీనికి సమాధానం ఇవ్వలేదు. తాము కూడా చాలా కాలంగా ఇమ్రాన్ ఖాన్ను చూడలేదని వారు చెప్పారు. దీని తర్వాత విషయం ఎలా పెద్దదయిందో, దాని తర్వాత కుటుంబ సభ్యుల వద్దకు ఎలా చేరుకుందో అప్పుడు మొత్తం కేసు పరిష్కరించబడింది. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్పారు. అంటే ఇమ్రాన్ ఖాన్ కుమారుడు చెప్పాడు. ఈ మొత్తం సంఘటనలో ప్రస్తుత పీఎం షహబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ హస్తం ఉందని, వాళ్లు తమ తండ్రిని చంపారని, వారి కుటుంబానికి దాదాపు 1.5 నెలకు పైగా సమయం గడిచిపోయింది, వారిని ఇమ్రాన్ ఖాన్తో కలవడానికి అనుమతించలేదు.
ఈ వార్త బయటకు వచ్చినప్పుడు మొత్తం విషయం పట్టుబడింది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇమ్రాన్ ఖాన్ యొక్క లాయర్లతో ప్రతి కొన్ని రోజులకోసారి సమావేశం జరిగేది. కానీ ఈసారి సుమారు 45 రోజుల కంటే ఎక్కువ సమయం గడిచిపోయింది. అతన్ని ఒక్కసారి కూడా కలవడానికి లాయర్లను కూడా అనుమతించలేదు. మీరు ఈ వార్తలు వింటున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ను హాజరుపరచాలని కోర్టు తరఫు నుండి ఉత్తర్వులు కూడా లభించాయి. కానీ అప్పటి వరకు పాక్ పరిపాలన తరఫు నుండి ఎటువంటి ఆశ కనిపించలేదు. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మరియు షెహబాజ్ షరీఫ్ కూడా ఈ సమయంలో అండర్ గ్రౌండ్లో ఉన్నారు. దీనికి వారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అన్ని విషయాలు అదృశ్యమైనట్టు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ మొత్తం సంఘటనకు సంబంధించి పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసినప్పుడు, కోర్టు తరఫు నుండి ఉత్తర్వులు జారీ చేయబడినప్పుడు, అప్పుడు అడియాలా జైలు అవునో అతనికి ప్రత్యేక వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పబడింది. వాస్తవానికి అక్కడ అలాంటిదేమీ లేదు. ఇప్పుడు ఈ రహస్యం బయటకు వచ్చినప్పుడు అది మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక దేశ మాజీ పీఎంతో ఇంత నీచమైన ప్రవర్తన, ఇంత నీచమైన సంఘటన దేశంలో జరుగుతోందా అంటే, ఇక్కడ ఏదైనా హిట్లర్ పాలన లేదా ఏదైనా టెర్రరిస్ట్ పాలన స్థాపించబడిందా? దాని కారణంగా మాజీ పీఎంతో అలాంటి నీచమైన ప్రవర్తన జరిగింది. అది మొత్తం సీసీటీవీలో రికార్డు చేయబడింది. ఇది పూర్తి ప్రపంచాన్ని కదిలించి వేసింది. సీసీటీవీ ఫుటేజ్లలో అది స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ అనేక ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లో విషయాలు బయటకు వచ్చినప్పుడు ప్రజలు కదిలిపోయారు. వాస్తవానికి అనేక ప్రాంతాల్లో సీక్రెట్ సీసీటీవీల ఫుటేజీలు ఇవ్వబడలేదు. దాని తర్వాత అడియాలా జైలు యొక్క సాధారణ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు అందులో ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా కనిపించలేదు. కానీ ఆ తర్వాత సుమారుగా 40 రోజులు వెనుకటి సీసీటీవీ ఫుటేజ్లను వెతగ్గా అక్కడ మొదట ఇమ్రాన్ ఖాన్ను ఒక సెల్లో ఉంచారని మరియు అకస్మాత్తుగా అతను ఒక అండర్ గ్రౌండ్ సెల్కు తరలించారని తెలిసింది. కానీ అండర్ గ్రౌండ్ సెల్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని వెతగ్గా అప్పుడు మొత్తం సంఘటన బయటకు వచ్చింది. అది పూర్తి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి మీరు స్పష్టంగా చూడవచ్చు. ఈ ఫుటేజ్లలో చూడండి, కొందరు వ్యక్తులు బలవంతులుగా కనిపిస్తున్నారు. వీరిలో ఒకరు ఇమ్రాన్ ఖాన్ అని, మిగతా ముగ్గురు అతనితో పోట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ వాగ్వాదం మధ్య ఈ సీసీటీవీ ఫుటేజ్ను ఆపివేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడి పరిపాలన యొక్క మొత్తం రహస్యాన్ని బయటపెట్టినప్పుడు ఇమ్రాన్ ఖాన్ యొక్క శవపేటిక కూడా దొరికిందని చెప్పబడుతోంది. అవును ఫ్రెండ్స్, శవపేటిక కూడా దొరికిందని వార్తలు వస్తున్నాయి. ఈ శవపేటిక దొరికిన వార్త మొత్తం ప్రపంచాన్ని మరోసారి కుదించివేసింది. ఇమ్రాన్ ఖాన్ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పబడుతోంది. ఈ సమయంలో ఇది చాలా పెద్ద అప్డేట్ బయటకు వస్తోంది. అయితే ఈ అప్డేట్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పటివరకు ఈ విషయాన్ని పాక్ తరఫు నుండి ధృవీకరించలేదు. అక్కడి ఆర్మీ చీఫ్ తరఫు నుండి కూడా ధృవీకరించలేదు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇది స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పూర్ మాజీ పీఎం లేరు అని, మరియు అతనితో జరిగిన మొత్తం సంఘటన అడియాలా జైలు లోపలనే జరిగింది అని. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అడియాలా జైలుకు సంబంధించి 44 రోజుల క్రితం డేటాను వెతకగా అప్పుడు అసీం మునీర్ కూడా అక్కడే ఉన్నట్టు కనిపించారు. అవును, ఇది చాలా ముఖ్యమైన వార్త. కుటుంబం తరఫున ఇప్పటివరకు చేసిన వాదనలు కేవలం ఊహాగానాలే కాదు అని చెప్పడానికి ఇది చాలా ముఖ్యమైన ఆధారం కావచ్చు. వారికి చాలా వరకు సాక్ష్యాలున్నాయి. పీటీఐ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ అని చెప్పబడుతోంది. ఈ పెద్ద సాక్ష్యాలు దొరికిన తర్వాత ఆ రోజు అసీం మునీర్ కూడా అదే అడియాలా జైలును విసిదించడానికి వచ్చారని చెప్తున్నారు. అక్కడ అతని ప్రెజెంట్ను చూడవచ్చు. అతను సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నాడు. మరియు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ మొత్తం సంఘటనలో ప్రధాన వ్యక్తి మరియు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అసీం మునీర్ తప్ప మరెవరూ కాదని చెప్పబడుతోంది. ఈ మొత్తం సంఘటన పాక్ను మండే స్థితికి తీసుకువచ్చింది. వేరువేరు ప్రాంతాల్లో ప్రజలు పార్లమెంట్ను కూడా లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో వస్తున్న మరో ముఖ్యమైన వార్త ఏమిటంటే, అసీం మునీర్ ఇంటిని కూడా స్థానిక ప్రజలు లక్ష్యంగా చేసుకుని అల్లర్లు ప్రారంభించారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రజలు సైన్యంతో కూడా పోరాడుతున్నారు. సైన్యం తరపు నుండి నిరంతరం టియర్ గ్యాస్ షెల్స్ వదులుతున్నారు. కానీ ప్రజలు దాన్ని లెక్క చేయడం లేదు. ఇంత భయంకరమైన వాతావరణ పరిస్థితులలో వాటర్ క్యానన్ ఉపయోగిస్తున్నారు. కానీ ప్రజలు దాన్ని కూడా లెక్క చేయకుండా ఎదురు తిరిగి నిరంతరం ముందుకు సాగుతున్నారు. ప్రజలు సైన్యంతో పోరాడుతున్నారు. యునైటెడ్ నేషన్స్ తరపు నుండి ఒక వార్త వచ్చింది. అవును, యునైటెడ్ నేషన్స్ పాక్పై చాలా పెద్ద చర్య తీసుకుంది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే యునైటెడ్ నేషన్ పాక్పై తన బలమైన రూపాన్ని చూపించింది. వాస్తవానికి చెప్పాలంటే యునైటెడ్ నేషన్ అమెరికా చెప్పడంపై నివేదికను సిద్ధం చేస్తుంది. దానితో పాటు దీనిపై అమెరికా యొక్క అతిపెద్ద హస్తం కూడా ఉంది. ఈ చర్య స్పష్టం చేస్తుంది, జనరల్ మునీర్ను 24 గంటల్లోగా యుఎన్ ముందుకి, అలాగే ఇమ్రాన్ ఖాన్ను 18 గంటల్లోగా ప్రజల ముందుకు మరియు మొత్తం ప్రపంచం ముందుకు తీసుకురాలేకపోతే అప్పుడు యుఎన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అనేక దేశాల సైన్యాన్ని దించుతుంది. అంటే పాక్ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టే పని ప్రారంభించబడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో పాక్ ప్రజలపై మార్షల్లా విధించబడింది. మార్షల్లా యొక్క స్పష్టమైన అర్థం ఏమిటంటే, ఈ మొత్తం సంఘటనల యొక్క స్వరంలో ప్రజల గొంతు వినిపించకుండా ఉండటానికి వారి గొంతును అణిచివేయడం జరుగుతుంది. మార్షల్లా అందుకే తీసుకురాబడుతుంది. దాని ద్వారా ప్రజలు గుంపుగా ఒక చోట చేరలేరు.
అలాగే ఏదైనా ఒక విషయంపై నిరసన కూడా తెలపలేరు. అంటే అలాంటి పరిస్థితి ఉంటే సైన్యం కనిపిస్తే కాల్చివేసే ఆదేశాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. దీని అర్థమేమిటంటే ఈ సమయంలో షెహబాజ్ షరీఫ్ మరియు జనరల్ మునీర్ అండర్గ్రౌండ్లో ఉన్నప్పటికీ వారు ఈ మొత్తం పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పీటీఐ చెప్పింది ఇక్కడ ఏదైనా జరగొచ్చని. వారిప్పుడు చాలా పెద్ద చర్య తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఎవరు వారిని ఆపలేరు. ఇమ్రాన్ ఖాన్తో జైలులో ఏమి జరిగిందో అది ఇతర ఏ దేశ మాజీ పీఎంతో జరగకూడదు. దీనితో పాటు ఇప్పుడు యుఎన్ తరపు నుండి పాక్లో టెర్రరిజంకు సంబంధించి కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ప్రకటించబడింది. పాక్ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని యుఎన్ స్పష్టం చేసింది. చివరకు దాని ప్రభుత్వాన్ని కూడా కూకటి వేళ్లతో పెకిలించబడుతుందని చెప్పబడింది. ప్రపంచంలో అత్యుత్తమైన సైన్యాలలో ఒక విభాగాన్ని ఇక్కడ దించాలనే ఆలోచనలు జరుగుతున్నాయి. ఇక్కడ పరిస్థితి నియంత్రణలోకి రాకపోతే పాక్ పరిపాలన తరపు నుండి వచ్చే 24 గంటల్లో బాధ్యతాయుతమైన సమాధానం లభించకపోతే పాక్ను బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది అని చెప్పబడింది. దీనితో పాటే పాక్పై అన్ని వైపుల నుండి పూర్తిగా నిషేధాలు కూడా విధించబడతాయి. కానీ ఈ అన్నిటి మధ్య మరొక చాలా ముఖ్యమైన వార్త బయటకొచ్చింది. అది ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యుల తరపు నుండి జరుగుతుంది. ఈ మొత్తం సంఘటనలో అసీం మునీర్ మాత్రమే కాదు, పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ హస్తం గురించి కూడా మాట్లాడుతున్నారు. చివరకు ఇక్కడి ప్రజలు పాక్ ఆర్మీ జనరల్ అతిపెద్ద టెర్రర్కి మూలంగా భావిస్తున్నారు. ఇక్కడి వరకు ప్రజల గురించి ఇచ్చిన ప్రకటనలు విన్న తర్వాత మీ చెవులు కూడా ఇప్పుడు నిక్కబొడుచుకుంటాయి. ప్రజలు స్పష్టంగా చెప్పారు, ఇమ్రాన్ ఖాన్ను వారి ముందు హాజరుపరచకపోతే ఎట్టి పరిస్థితుల్లో వారు అసీం మునీర్ని వదిలిపెట్టరని. అప్పుడు అసీం మునీర్ దేశం విడిచిపెట్టడం కాదు కదా, అతను ఎక్కడ ఉన్నాడో అక్కడి నుండి కూడా కదలడం కష్టమైపోతుందన్నారు. చివరకు అతన్ని అంతం చేస్తారు. ఈ స్పష్టమైన హెచ్చరిక వచ్చిన తర్వాత అసీం మునీర్ ఎక్కడా కనిపించడం లేదు. అలాగే పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ కూడా కనిపించడం లేదు. వారి నివాసం నుండి పార్లమెంట్ వరకు ప్రజలు చుట్టుముట్టారు. వాళ్ళు అండర్గ్రౌండ్లో ఉన్నప్పటికీ ఈసారి ప్రజలు వాళ్ళని వెతికి తవ్వి అక్కడి నుండి బయటికి తీస్తారని నమ్ముతున్నారు. ఈ ఆగ్రహం పాక్లో మొదటిసారిగా కనిపించింది. బహుశా ఈసారి ఇదేదైనా పెద్ద మార్పుకు చాలా పెద్ద సంకేతం. పాక్లో ఇది దాని అనేక ముక్కలుగా చేయబోతుంది. మరోవైపు భారతదేశం కూడా స్పష్టం చేసింది, భారత్ ఇప్పుడు తన పీఓకే మరియు సింధు ప్రాంతాన్ని తిరిగి తీసుకోబోతుందని. దానికి ప్రతిగా భారతదేశం తరపు నుండి ఆపరేషన్లు ప్రారంభించబడ్డాయి. అటు ఆఫ్ఘాన్ తరపు నుండి కూడా చాలా పెద్ద వార్త వస్తుంది. ఆఫ్ఘాన్ కూడా చాలా పెద్ద దాడిని ప్రారంభించింది. ఇటు పాక్ యొక్క అనేక ముక్కలుగా విభజించబడే విషయం గురించి అది ఇప్పుడు స్పష్టమవుతున్న కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? పాక్లో ఏర్పడిన ఈ పరిస్థితి వాస్తవంగా ఒక భయంకరమైన పరిస్థితేనా? అక్కడి ప్రజల గొంతును అక్కడి ప్రభుత్వం వినడం లేదు, మరియు పాక్లో పరిపాలన అక్కడ సైన్యం చేతిలో ఉంటుంది. ఈ సమయంలో మొత్తం పరిపాలన అసీం మునీర్ తన చేతుల్లో ఉంచుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్తో జరిగింది చాలా చెడ్డ విషయం అని మీకు అనిపిస్తోందా? దీని గురించి అసలు ఏం జరగాలి? కామెంట్ బాక్స్లో రాసి తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మరియు ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మరియు బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కండి. జై హింద్, జై భారత్.